చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 10 years. 10 years నుంచి. ఎట్లా ఈ రోజు ఇల్లు తీసుకుంటామంటున్నారు, తీసేస్తామంటున్నారు? బాగా బాధాకరమైన విషయం ఏంటంటే మేము ఇల్లు తీసుకుంటామని గాంధీ గారి పేరు చెప్తున్నారు. గాంధీ గారి పేరు చెప్పి తీసుకుంటున్నారు. ఆయన అహింసావాది. ఆయన వేసుకునే బట్టల దగ్గర నుంచి మీకు తెలుసు ఆయన ఎలా ఉంటారో అందరికీ తెలిసిన విషయం. ఆయన పేరు చెప్పి ఆయన పేరు చెప్పి మమ్మల్ని ఒక అహింసావాది పేరు చెప్పి ఇంత హింస పెట్టి మమ్మల్ని ఇది చేయడం తగునా? అంటే ఆయన పేరు చెప్తే మీరు ఏమన్నా కొంచెం అంటే అకార్డింగ్ టు రూల్స్ మీరు వెళ్ళండి. మేమేమి ఇది ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ కాదు కదా. మీకు ఎక్కడ ల్యాండ్స్ లేవని మా ఈ 450 కుటుంబాలు ఉంటే ఇళ్ళని ఒక మధ్యతరగతి వాళ్ళని ఇల్లు కూల్చేసి మరి తీసుకుంటే ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి? ఏం లేదు సార్, ఇప్పటికే ఇక్కడ కొంతమంది పెళ్లిళ్ళు సెట్ చేసుకున్నారు. 1 month లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. సో వాళ్ళు పెళ్లిళ్ళు చూసుకునే వాళ్ళు ఎన్ని చూసుకోవాలి? మనీ కానీ ఎనీథింగ్ ఇంకా చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఆ ట్రామా, మెంటల్ ట్రామా ఎవరు తీసుకుంటారు? ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అయిందనుకోండి, గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా?